హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక్కడ చూడండి, బర్డ్స్ అయితే ఎన్ని వెళ్తున్నాయి కదా. మా ఇంటి దగ్గర అయితే ఈవినింగ్ 5 అయిందంటే చాలు గుంపులుగా అయితే బర్డ్స్ అయితే వెళ్తా ఉంటాయి. ఈ బర్డ్స్ అయితే ఇవే కాదు, ఇంకా చాలా అయితే వస్తుంటాయి. ఒక్కొక్క టైమింగ్ అయితే ఒక గుంపు వస్తూ ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ 5 నుండి 6:40 టైంలో అయితే అవుట్ సైడ్ వచ్చామంటే చాలా రకాల బర్డ్స్ అయితే గుంపులుగా వెళ్తా ఉంటాయి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇలా బర్డ్స్ వెళ్ళేటప్పుడు అయితే ఫోటోస్ కూడా చాలా మంది అయితే తీసుకుంటా ఉంటారు. ఇంకా ఇక్కడైతే మేము ఎక్కడికో బయలుదేరుతున్నాం కదా. ఈ మధ్యలో అయితే మేము ఎక్కడికి అవుట్ సైడ్ అయితే వెళ్ళలేదు. ఇంకా చెప్పాలంటే రామ్ కి అయితే వర్క్ ఎక్కువ ఉందని చెప్పి చాలా బిజీగా ఉన్నారు. అందువల్ల అయితే ఈ మధ్యలో ఎక్కడికి మేము అవుట్ సైడ్ అయితే వెళ్ళలేదు. మేము బయట వెళ్ళి 2 వీక్స్ పైన అయిపోతుంది. ఇంకా నాకు కూడా కొంచెం బోర్ కొట్టి నేను కూడా ఈ మధ్యలో అయితే యూట్యూబ్ వర్క్ వల్ల కొంచెం బిజీ అయిపోయాను. ఇంకా ఈ రోజు అయితే వెళ్తా ఉన్నాము. ఈవినింగ్ టైంలో అయితే వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు మేమైతే మార్టహల్లిలోకి అయితే వచ్చాము. షాపింగ్ చేసే వాళ్ళకైతే ఇక్కడ చాలా బాగుంటుంది. గోల్డ్ గానీ బట్టలు గానీ షాపింగ్ చేయాలంటే ఈ సైడ్ అంతా చాలా బాగుంటుంది. మొత్తం షాప్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇలా సిటీలోకి వచ్చామంటే ఈవినింగ్ టైంలో అయితే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం నార్మల్ టైంలో అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లో అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ టైంలో వచ్చామంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఒక 1 అవర్ కూడా పడుతుంది. అంత ట్రాఫిక్ ఉంటుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈవినింగ్ టైంలో ఇలా బయలుదేరామంటే ట్రాఫిక్ ఒకటి పక్కన పెట్టేసామనుకో ఎక్కడ చూసినా గ్రీనరీ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ మధ్యలో అయితే బెంగళూరులో వర్షాలు కూడా చాలా బాగా పడుతున్నాయి. 2 మంత్స్ బ్యాక్ అయితే వాటర్ కూడా చాలా ప్రాబ్లం అయిపోయిండే. ఈ బెంగళూరు సిటీలో అయితే ఎక్కడ చూసినా ఎక్కువ చెట్లే ఉంటాయి. దాని వల్ల అయితే చల్లదనం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. వర్షాలు ఎక్కువ పడుతుంటాయి. ఇప్పుడైతే బెంగళూరులో అయితే వాటర్ ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడైతే ప్రతిరోజు ఈవినింగ్ అయిందంటే చాలు వర్షాలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ప్లేస్లు అయితే చాలా బాగున్నాయి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అది ఈవినింగ్ టైంలో అయితే సూర్యాస్తమయం అయితే చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా మేమైతే సిటీ మొత్తం ఒక రౌండ్ వేద్దామని అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల చెట్లు కూడా రోడ్డుకి ఇరువైపులా అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అందుకే బెంగళూరు సిటీని గ్రీన్ సిటీ అని కూడా అంటారు. ఇంత గ్రీన్ గా ఉంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనమే. చాలా బాగుంటుంది. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే గుర్తుంటుంది. మురుగేస్ పాలెం. మేము శివరాత్రి రోజు అయితే ఇక్కడికి వచ్చాము. శివోహం టెంపుల్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే శివలింగంలో నుండి మనం అయితే టెంపుల్ లోకి వెళ్ళొచ్చు. ఆ వెళ్లే దారి కూడా ఒక గుహ లాగా ఉంటుంది. చాలా బాగా క్రియేట్ చేశారు. టెంపుల్ లోకి వెళ్ళామంటే లోపల అయితే శివయ్య ఇలా అయితే మనకు దర్శనం ఇస్తారు. శివోహం టెంపుల్ వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉంది. ఒకవేళ చూడాలని వాళ్ళు చూడొచ్చు. చాలా బాగుంటుంది. సిటీ నడి మధ్యలో అయితే ఇలా క్రియేట్ చేయడం అయితే చాలా బాగుంది. లోపల కూడా సూపర్ గా ఉంటుంది ప్లేస్ అయితే. ఇంకా మేమైతే చాలా దూరమే వచ్చాము. అలాగే చూస్తా ఉండండి మేము ఎక్కడెక్కడికి వెళ్తాము. ప్లేస్లు అయితే చాలా బాగుంటాయి. చూడడానికి అయితే సూపర్ గా ఉంటుంది. ఇలా కొంచెం ముందుకు వెళ్ళి చూసామంటే ఒక బోర్డు అయితే కనిపిస్తా ఉంది కదా, లాల్ బాగ్ అని. మేము లాల్ బాగ్ దాకా వచ్చేసాము. చాలా దూరం అయితే వచ్చాము. ఇంకా మా రామ్ అయితే ఏమన్నారంటే ఇంత దూరం వచ్చాం కదా లాల్ బాగ్ వెళ్దామా అన్నారు. కానీ టైం అయితే 6 అలా అవుతా ఉంది. ఇప్పుడైతే క్లోజింగ్ టైము 7 కేమో క్లోజ్ చేసేస్తారు. ఇంకా మేము వెళ్ళినా కూడా ఊరికే వేస్ట్ అయిపోతుంది. సరే ఒకవేళ ఉంటే వెళ్దాం లేకుంటే వచ్చేద్దామని చెప్పి ఇంకా మేమైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి పార్కింగ్ లేదంట. పార్కింగ్ ఎందుకు లేదంటే ఇక్కడైతే ఆగస్ట్ 15కి అయితే సెలబ్రేషన్స్ అంతా జరుగుతున్నాయి. ఫ్లవర్ షో అలా అంతా జరుగుతుంది. చాలా బాగుంటుంది. అందుకోసం మేము పార్కింగ్ ఏరియా అయితే వేరే దగ్గర అయితే
అయితే మార్చేశారు. ఇంకా మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడైతే ట్రాఫిక్ పోలీస్ ఉన్నారో వాళ్ళని అయితే అడిగాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడైతే పార్కింగ్ ఏరియా ఉంది అని చెప్పారు. ఇంకా మేమైతే అక్కడ బైక్ పార్క్ చేసి మళ్ళీ అక్కడ నుండి నడుచుకొని అయితే రావాలి. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చి బైక్ పార్క్ చేసాం కానీ టైం అయితే 6:30 అలా అవుతా ఉంది. పార్క్ అయితే క్లోజింగ్ టైము. అసలు లోపలికి వెళ్తామా మళ్ళీ రిటర్న్ వస్తామా అర్థం కాదు. చూడాలా వెళ్తా ఉన్నాము. ఇక్కడ నుండి నడుచుకొని పోవడానికి ఒక 10 minutes పట్టేలాగా ఉంది. నాకైతే రిటర్న్ మళ్ళీ వస్తాం అనిపిస్తా ఉంది. ఇంకా మేమైతే ఇక్కడ లాల్బాగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా మంది అయితే వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడైతే August 15th అయితే ఫ్లవర్ షో జరుగుతుంది కదా, అందుకే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ లాల్బాగ్ అయితే మనం ఫ్లవర్ షో చూడాలంటే August 15th కాదు, August 1st నుండి వెళ్ళినా కూడా చాలా బాగుంటాయి. ఫ్లవర్స్ అంతా చిన్న చిన్న కుండీల్లో అయితే పెంచుతా ఉంటారు. అప్పుడే ఫ్లవర్స్ వస్తుంటాయి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ August 15 తర్వాత ఇక్కడ చూసామంటే టికెట్ కౌంటర్ కూడా క్లోజ్ చేసేస్తారు. కానీ చాలా మంది కొంతమంది అయితే వెళ్తా ఉన్నారు. ఫ్లవర్ షో అయిపోయిన తర్వాత కూడా ఒక 10 days వరకు అయితే ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి చూడడానికి అయితే. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తా ఉన్నాము. చాలా మంది అంతా రిటర్న్ వస్తా ఉన్నారు. ఇంకా టికెట్ తీసుకోవాలన్నా టికెట్ కౌంటర్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా మేమేం చేయలేక ఇంకా మేమైతే తీసుకోలేదు. ఇంకా నార్మల్ డేస్ లో అయితే లాల్బాగ్ ఎంట్రన్స్ ఫీజు అయితే పెద్దవాళ్ళకైతే 80 రూపీస్ ఉంటుంది, చిన్న పిల్లలకైతే 30 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు August 18th వరకు అయితే 100 రూపీస్ పెద్దవాళ్ళకైతే, చిన్న పిల్లలకు మాత్రం 30 రూపీస్. ఇంకొకటి ఏంటంటే స్కూల్ పిల్లలకి అయితే నో టికెట్ అంట, టికెట్ లేదంట అసలు. ఓన్లీ August 15th రోజు మాత్రమే స్కూల్ పిల్లలకి టికెట్ లేదు. ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇక్కడ నుండి చూసామంటే ఎక్కడ చూసినా ఫ్రూట్స్ గానీ, స్నాక్స్ గానీ, లేకుంటే కూల్ డ్రింక్స్ గానీ అలా అయితే చాలా దొరుకుతాయి. ఇక్కడ స్టార్టింగ్ లోనే మనం ఏం కొనుక్కోవాలన్నా అవైలబుల్ ఉన్నాయి. మనం డేలో వచ్చామంటే ఇక్కడైతే మళ్ళీ చెక్కింగ్ అయితే ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్ గానీ, ప్లాస్టిక్ కవర్స్ గానీ ఏమైనా తీసుకెళ్తుంటే అసలు అలో చేయరు. ఇంకా ఇక్కడైతే చూసామంటే ఎక్కడ చూసినా చిన్న చిన్న క్యాంపులు అయితే అరేంజ్ చేశారు కదా, వీటిల్లో కొన్ని అయితే హెల్త్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే క్యాంప్స్ అరేంజ్ చేసిన వాళ్ళు అయితే మణిపాల హాస్పిటల్ వాళ్ళంట ఫ్రీగానే అంతా ట్రీట్ చేస్తారు. ఓన్లీ August 15th వరకే ఇక్కడైతే ఫ్రీ హెల్త్ క్యాంపులు అయితే. ఇక్కడికి లాల్బాగ్ వచ్చిన వారికి ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో వాళ్ళకైతే ఫ్రీ ట్రీట్మెంట్ అయితే చేస్తారు. ఇంకా కొంచెం సీరియస్ అయితే అంబులెన్స్ కూడా ఫెసిలిటీ ఉంటుంది డేలో వచ్చామంటే. ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ఇక్కడ ఏం కనిపించడం లేదు. ఇంకా ఇక్కడ నుండి చూసామంటే చూడండి బంతి పువ్వులు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి స్వతంత్రోత్సవ 216న ఫలపుష్ప ప్రదర్శన 2024 అంట. ఇంకా ఇక్కడ స్టార్టింగ్ నుండి అయితే ఈ సైడ్ లో చూసామంటే ఎక్కడ చూసినా బంతి పువ్వులు అయితే పెట్టారు. చెండు మల్లె పువ్వులు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఇంకొకటి ఏంటంటే వీడియో తీసుకోవాలంటే లైటింగ్ అయితే అంత కరెక్ట్ గా రాలేదు. డేలో వచ్చింటే కన్నా చాలా బాగుండిండు. కానీ ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుందని అయితే నాకైతే తెలీదు. ఇక్కడైతే ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, అందులో అయితే బోన్సై ట్రీస్ అయితే ఉంటాయి. చాలా బాగుంటాయి. ఎన్నో రకాల బోన్సై ట్రీస్ అయితే ఉంటాయి. ఇప్పుడు టైం అయితే 7 అవుతోంది. కానీ ఎక్కడ చూసినా జనం అయితే ఉన్నారు. ఫ్లవర్ షో జరుగుతుంది కాబట్టి టైమింగ్ ఏమన్నా మార్చారేమో అనుకుంటున్నాను. ఇక్కడైతే కనిపిస్తుంది కదా పెద్ద బండ మీద ఒక టెంపుల్ లాగా. అక్కడ కనిపించేది అయితే టెంపుల్ కాదు, కెంపేగౌడ టవర్. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఆర్చ్ అయితే ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు. లోపల అయితే బోన్సై ట్రీస్ ఉంటాయని చెప్పాను కదా. ఈ ముందర కూడా ఫ్లవర్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. బోన్సై పార్క్ లాగా అయితే డెకరేట్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ నుండి చూడండి ఏ చెట్టు దగ్గర చూసినా అంతా ఫ్లవర్స్ డెకరేషన్ చేశారు. ఇక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా. ఇక్కడైతే డేలో వచ్చామంటే అక్కడ కూర్చోవడానికి అయితే సిట్టింగ్ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇలా బ్యాక్ అయితే ఒక లుక్ వేసామంటే చూడండి చాలా బాగుంది కదా, ఎంత ప్రశాంతంగా ఉందో. మేము లాస్ట్ ఇయర్ అయితే లాల్బాగ్ వచ్చాము. ఆ వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అయితే 240 ఎకరాల్లో అయితే విస్తరించి ఉంటుంది. ఈ గార్డెన్ డిజైన్ చేసింది జర్మనీ దేశస్థుడైతే, పూర్తి చేసింది మాత్రం టిప్పు సుల్తాను. వాళ్ళ కొన్ని సంవత్సరాల కష్టమే ఇప్పుడైతే మనకి ఎంతో హ్యాపీని ఇస్తుంది. పచ్చని చెట్లు, చల్లని గాలి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే బర్డ్స్ అయితే అరుస్తున్నాయి. ఎంత బాగుందో ఆ సౌండ్ అయితే ఇంకా వినాలనిపిస్తుంది. అంతా బాగుంది. ఇక్కడ ఈ లాల్బాగ్ లో అయితే కొన్ని వేల చెట్లు అయితే ఉంటాయి. కానీ ఒక్కొక్క చెట్టుకి 100 సంవత్సరాల పైన కూడా ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళామంటే ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడైతే ఫ్లవర్ తో చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. చాలా బాగుంది. నార్మల్ డేస్ లో అయితే ఇట్లా లోపల అయితే ఇంతమంది అయితే ఈ టైంలో కనిపించారు. ఇప్పుడు 7:30 అవుతుంది. కానీ లోపల అయితే చాలా మందిని అలౌ చేశారు. ఇంకా ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే భలే డెకరేట్ చేశారు కదా. ఇంకా రామ్ అయితే ఫోటో తీసుకోమన్నాను. ఎంత బాగున్నాయో. మేమైతే అనుకోలేదు, అసలు లోపలికే వస్తాం అనుకోలేదు. కానీ లోపలికి వచ్చి ఇంకా వీడియో అంతా తీసుకున్నాము. ఇక్కడైతే స్టాచ్యూలు అంతా కనిపిస్తున్నాయి కదా. ఆ స్టాచ్యూలు అయితే ఏంటంటే ఇక్కడైతే చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి కదా, అవంతా విరిగి పడిపోయింటాయి కదా, వాటితోనే ఇట్లా స్టాచ్యూలు అయితే చేశారు. విరిగిపోయిన ఎండిపోయిన చెట్లతో అయితే ఎంత బాగా స్టాచ్యూలు అయితే చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కూడా అదే. ఇంకా ఈ లైన్ కానీ, ఈ పక్క లెఫ్ట్ కానీ, రైట్ కానీ మొత్తం అంతా అలా స్టాచ్యూ లాగా పెట్టారు. చాలా బాగుంటుంది చూడడానికి అయితే. ఇక్కడ కూడా మొత్తం అంతా ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. చూడండి ఫ్లవర్స్ అయితే ఎటు చూసినా ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మొత్తం అంతా లైటింగ్ అరేంజ్ చేశారు కదా. ఆ లైటింగ్ లో అయితే ఈ ఫ్లవర్స్ చూస్తా అంటే ఎంత బాగా కనిపిస్తున్నాయి, మెరుస్తున్నాయి, అంత బాగున్నాయి. ఇక్కడ చూసామంటే చెండు మల్లె పువ్వులతో అయితే ఒక గార్డెన్ లాగా అయితే చేశారు. ఆ గార్డెన్ చుట్టూ అయితే పులులను అయితే సెట్ చేశారు. ఎంత బాగుందో. చెండు మల్లె తోటకైతే పులులు కాపలా ఉన్నట్లయితే సూపర్ గా ఉంది, భలే ఉంది. కానీ ఒకసారి ఆ లైటింగ్ లో చూసామంటే చాలా భయం వేస్తుంది. డేలో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే లైటింగ్ అంతా అరేంజ్ చేశారు కదా ఈవినింగ్ టైంలో. ఒక్కసారిగా అలా చూసామంటే నిజంగా పులులు వచ్చేసాయేమో అని జడుచుకునేస్తారు. వైపు నుండి చూస్తుంటే సేమ్ అలానే అనిపించింది.
అనిపించింది కదా మీకు కూడా. ఇక్కడైతే ముందుకు వెళ్తానమ్మా, కొంచెం చీకటిగా కొంచెం మబ్బుగా అలా ఉందా. ఈ చెట్లలో చూస్తుంటే చూడండి కొంచెం భయం వేస్తుంది, కానీ పక్షుల అరుపులు ఎంత బాగుందో. ఇంకా మేమైతే ఇంత దూరం వచ్చాం కానీ అనుకోకుండా చాలా మంచి ప్లేస్ కే వచ్చాము. చాలా మంది ఈ ఫ్లవర్ షోన్ అయితే డే లో అయితే చూపించింటారు, ఇలా నైట్ లో అయితే ఎవరు విజిట్ చేసింటారు కదా. ఈ వీడియో చూడండి చాలా బాగుంది. డే లో కన్నా నైట్ లోనే చాలా బాగా అనిపించాయి. ఆ ఫ్లవర్స్ గానీ ఎంత బాగా మెరుస్తూ కనిపించాయి. మనసుకైతే ఎంత హ్యాపీ అనిపించిందో. ఈ బెంగళూరు చుట్టుపక్కల ఎవరున్నా సరే ఈ దగ్గరలో ఉన్నట్లయితే కంపల్సరిగా అయితే ఇప్పుడు ఫ్లవర్ షోన్ అయితే విజిట్ చేయండి. ఆగస్ట్ 18th వరకు ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు తీసుకోరండి, ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే లాల్ బాగ్ టైమింగ్ వచ్చి మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ వచ్చి 6 వరకు మాత్రమే. 6 పైన అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ కనిపించేది గ్లాస్ హౌస్. ఇక్కడే ఫ్లవర్ షో అయితే జరుగుతుంది. గ్లాస్ హౌస్ అయితే 1889 లో అయితే బ్రిటిష్ గవర్నమెంట్ అయితే స్థాపించారు. ఇంకా మళ్ళీ చెప్తున్నా, ఈ గ్లాస్ హౌస్ లో అయితే ఇయర్లీ 2 times అయితే ఫ్లవర్ షో అయితే జరుగుతుంది. January 26 అండ్ August 15th రోజు అయితే ఫ్లవర్ షో జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే లోపలికి వెళ్తా ఉన్నాము. ఇక్కడ నుండి చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ గ్లాస్ హౌస్ దగ్గర అయితే ఎన్నో రకాల పూల చెట్లు అయితే చాలా ఎక్కువ పెట్టారు. ఈ గ్లాస్ హౌస్ ని చూస్తా ఉంటే ఆ లైటింగ్ అయితే అబ్బా స్వర్గానికి వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది. ఇంద్రభవనం లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంకా ఈ సైడ్ లెఫ్ట్ లో గానీ రైట్ లో గానీ ఫ్లవర్స్ అయితే మనం ఎప్పుడు చూడని ప్లాంట్స్ గానీ ఫ్లవర్స్ గానీ చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా ఇలా కొంచెం ముందుకు వెళ్ళామంటే ఎంట్రీ అయితే ఉంటుంది గ్లాస్ హౌస్ లోకి అయితే. ఇంకొకటి ఏంటంటే టికెట్ తీసుకుంటారు కదా, టికెట్ అయితే 2 times అయితే చెక్ చేస్తారు. స్టార్టింగ్ లో దగ్గర ఇక్కడైతే గ్లాస్ హౌస్ దగ్గర అయితే ఒకసారి అయితే చెక్ చేస్తారు. డేలో వచ్చిన వాళ్ళకైతే చెప్తున్నా. ఇప్పుడైతే మేము వచ్చేసరికి క్లోజ్ చేసేసారు కాబట్టి ఇంకా మేము టికెట్ తీసుకెళ్ళదు. అక్కడికి వెళ్ళామంటే లోపలికి పంపిస్తారా లేకుంటే అలో ఉందా లేకుంటే నాట్ అలోడో చూడాలి. మేమైతే ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడైతే పంపించేశారు కానీ టికెట్ చూడడం లేదు. టైం అయిపోయింది కదా, చూడడం లేదు. కానీ క్లోజ్ అయిపోయింది అని చెప్పి ఎవరిని అలో చేయలేదు. ఇంకా మేమైతే చాలా దూరం నుండి వచ్చామని చెప్పేసరికి మా ముందు వెళ్లే వాళ్ళు మేమైతే పర్మిషన్ తీసుకుని అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నామా, అబ్బా చూస్తా ఉంటే ఎంత బాగుందో, చాలా బాగుంది. ఈ సంవత్సరం అయితే గ్లాస్ హౌస్ లో మెయిన్ థీమ్ వచ్చి డాక్టర్ అంబేద్కర్ గారిది. ఇక్కడ మెయిన్ గా చేసింది ఏంటంటే ఓల్డ్ పార్లమెంట్ హౌస్ ఎలా ఉంటుంది అన్నది ఫ్లవర్ తో అయితే డిస్ప్లే చేశారు. చాలా బాగుంది. ఒక్కదానికంటే ఒకటి ఎంత బాగున్నాయంటే అంతా బాగున్నాయి. మీరు అసలు చూస్తే బయటకు కూడా రావాలనిపించదు. అసలు ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. దీని వెనకాల అయితే ఎంత మంది హార్డ్ వర్క్ అయితే చేసింటారు కదా, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ అయితే చాలా బాగా చేశారు. అలాగే అంబేద్కర్ గారి గురించి లైఫ్ స్టైల్ కానీ బయోగ్రఫీ కానీ అన్ని డిస్ప్లే చేస్తూ ప్రెజెంట్ చేశారు. చాలా బాగా అనిపించింది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
సైడ్ అంతా చూసామంటే ఫోటో షూట్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంది, అలాగే షార్ట్ ఫిల్మ్లు తీసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే వీకెండ్ లో వచ్చారంటే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది, వీక్ డేస్ లో అయితే చాలా బాగుంటుంది, పిల్లలతో వచ్చినా కూడా కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. మేమైతే ఫ్లవర్ షో చూసుకుని అయితే బయట అయితే వచ్చేసాం గ్లాస్ హౌస్ నుండి అయితే. ఇంకా ఇక్కడ చూసామంటే ఈ సైడ్ లో ఏవో అంత చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టారు, ఏమో చూద్దామని అయితే వెళ్తున్నా. డేలో వచ్చే వాళ్ళకైతే ప్లాంట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అంటే మనకి కొన్ని దొరకని ప్లాంట్స్ కూడా ఇక్కడైతే దొరుకుతాయి. అగ్రికల్చర్ కి సంబంధించి అయితే సీడ్స్ అయితే మనకు దొరకనివి కూడా చాలా అయితే ఇక్కడ దొరుకుతాయి. షాపింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంది. నేను ఇంకా ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే మ్యూట్ చేసి పెట్టాను కానీ లేకుంటే ఇక్కడంతా ఇంకా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే అందరినీ వెళ్ళమని చెప్తున్నారు కానీ అసలు పాపం ఎవరు వాళ్ళ మాట అయితే వినట్లేదు. కానీ చాలా మంది అక్కడే ఫోటోలు తీసుకుంటూ అలా అయితే ఉండిపోయారు. లాస్ట్ కి వాళ్ళు ఏం చేశారంటే లైటింగ్ అంతా ఆఫ్ చేసుకుంటా వచ్చారు, మళ్ళీ ఒక్కొక్కరే వెళ్ళిపోతా వస్తున్నారు. ఇక్కడ చూసామంటే చూడండి మొత్తం లైటింగ్ అంతా ఆపేశారు, ఎంత చీకటిగా ఉంది కదా. ఇంకా మేము స్టార్టింగ్ లోకి వచ్చేసరికి ఇక్కడైతే కారం బొరుగులు అయితే అమ్ముతున్నారు. ఇంకా మాకు ఆకులు వేస్తా ఉందా, ఇంకా అవన్నీ తీసుకొని తింటా వెళ్దాం అని చెప్పి ఇంకా మా రామ అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి కదా, అంతా మొత్తం అంతా క్లోజ్ అయితే చేసేసారు. ఇంకా మేము బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం కదా, ఇంకా బైక్ దగ్గరకు అయితే ఇంకా నడుచుకొని అయితే వచ్చేసాము. ఇంకా మేము బైక్ పార్క్ చేసిన ప్లేస్ అయితే సిటీ ప్యాలెస్ అంట. ఇక్కడైతే మ్యారేజెస్ అలా అయితే జరుగుతుంటాయి, ఏమన్నా ఫంక్షన్లు అలా అయితే జరుగుతుంటాయి. ఇక్కడ చూడండి లైటింగ్ అయితే ఎంత బాగా చేశారు కదా, భలే ఉంది. ఆ చెట్టుకి ఫ్లవర్స్ కాసినట్లయితే చాలా బాగుంది కదా మెరుస్తూ. ఇంకా మేమైతే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి ఇంకా మార్తల్లోకి వెళ్ళి ఇంకా అక్కడ ఏమైనా భోజనం చేసుకుని అయితే వెళ్ళాలి. నేనైతే ఇన్స్టాగ్రామ్ లో అయితే చూసాను, విలేజ్ రెస్టారెంట్ అని అయితే ఒక హోటల్ అయితే ఉంది, చిన్న హోటల్, చాలా బాగుంటుందంట. ఇంకా అక్కడికైతే వెళ్ళి భోజనం చేసుకుని అయితే వెళ్తాము. ఇంకా అది కాకుండా ఆంధ్ర ఫుడ్ అని అయితే చెప్పారు. ఆంధ్ర ఫుడ్ అయితే చాలా స్పైసీగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇంకా ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందని. వెజ్ ఉంది అని చెప్పారు, నాన్ వెజ్ ఉంది అని చెప్పారు, చూడాలా. ఇంకా ఈ హోటల్ అయితే మార్తెలో అయితే కళ్యాణ్ జ్యువెలర్స్ కి ఆపోజిట్ లో అయితే ఉంటుంది. విలేజ్ రెస్టారెంట్ ఆంధ్ర నాటి స్టైల్ అంట, చూడాలి ఎలా ఉంటుందో. మేమైతే వెజ్ అయితే తినాలని వెళ్తున్నాము. ఇక్కడ హోటల్లోకి ఎంట్రీ అవుతాను, ఇట్లా చెట్లతో అయితే చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. ఇంకా మేమైతే లోపలికి వచ్చాం కానీ ఇక్కడ చూసామంటే ఒక్కటి కూడా వెజ్ ఫుడ్డే లేదు, అంతా నాన్ వెజ్ అయితే ఉంది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. మేమైతే హ్యాండ్ వాష్ కూడా చేసుకునేసాము. ఇంకా సరే అని చెప్పి మా రామ్ అయితే రాగి ముద్ద, బోటి కర్రీ అండ్ దోశ అండ్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా మేమైతే నాన్ వెజ్ అయితే తింటాం కానీ ఇంకా ఇప్పుడైతే శ్రావణ మాసం కదా, ఇంకా అందుకే ఆలోచిస్తున్నాము. ఇంకెట్లా ఇంకా వచ్చేసాం కదా, ఇంకా హోటల్లోకి వచ్చేసాం, ఇంకేం చేయాలని ఇంకా ఏదో ఒకటి అని తీసేసుకున్నాము.
దోశ అండ్ చికెన్ అయితే వేసుకున్నాను. ఇంకా రాగి ముద్ద కూడా తీసుకొని వచ్చారు. ఆ ముద్ద చూస్తా అంటేనే చాలా బ్లాక్గా ఉంది. మా ఆంధ్ర స్టైల్ అని చెప్పారు కానీ వాళ్ళేమో ఇక్కడ కర్ణాటక సైడ్ రాగి ముద్ద అయితే చేసినట్టున్నారు. మా ఆంధ్ర సైడ్ అయితే రాగి ముద్ద చేస్తారంటే ఇంత బ్లాక్గా ఉండదు. ఇంకా చూస్తాను ఇట్లా నాకు తింటానా లేకుంటే తినలేనా అనిపించింది. ఊరికి ఆర్డర్ చేసేసాను. నేను రాగి ముద్ద అనుకున్నా, దోశ తింటే సరిపోయిండే అనిపించింది. ఇంకా రామ్ అయితే స్టార్టింగ్లోనే రాగి ముద్ద అండ్ బోటి కర్రీ అయితే తిన్నారు. అంత టేస్ట్ అయితే అనిపించలేదంట. దోశ అండ్ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది అని చెప్పారు. ఇంకా నేను కూడా తిన్నాను కానీ దోశ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది ఇక్కడైతే. అందరికీ అయితే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో అంతా నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇంకా మేమైతే తినేసాము. దోశ అయితే పూర్తిగా అయితే తినేసాము. ఇంకా రాగి ముద్ద అయితే మా రాము అలాగే కొద్దిగా వదిలిపెట్టేశారు. ఇంకా నేను కూడా అయితే ఇంకా హాఫ్ ముద్దేమో తిన్నాను కానీ వదిలిపెట్టేశాను. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.